పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు నువ్వంటే బాగు తమరు నాదెళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యవులు కేసులు గారి వియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా. నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి. ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరంటే దాని మీద చేస్తారని నేను అనుకోను. చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తున్నా. ఇంకపోతే ఈ అరబిందో గొడవ ఇది కొత్తగా తీసుకొచ్చాడు మన నాదెళ్ల మనోహర్ గారు. నేను అడుగుతా ఉన్నా, మనోహర్ గారు కాస్త తెలుసుకుని మాట్లాడండి సార్. ఏదో ఆవేశంగా తెలుసుకుని మాట్లాడుకోకుండా ఊరిని డబ్బులు కలెక్షన్లో మునిగిపోయి కాకినాడలో నుండి 24 గంటలు కాకినాడే, ఎందుకంటే క్యాష్ కలెక్షన్ కోసం మిల్లుల మీద రైడ్ చేస్తారంటారు. నేను చాలా సందర్భాలు చెప్పా. వాళ్ళ పత్రికలోనే నెంబర్ 1 పత్రిక వాళ్ళకి, దానిలోనే చెప్పారు ఇది ఈ మొత్తం అంతా కూడా రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, గ్రామాల్లో రెచ్చిపోతున్నారు, రేషన్ మాఫియా వసూలు చేస్తున్నారు అన్ని తీసుకెళ్తున్నారు. వాళ్ళ పత్రికలు చెప్పాయి. అదేమన్నా నారాయణ మనోహర్ గారు అంటారు ఇటువరకు ఏదో 2900 ఫెయిర్ ఫైవ్ షాపులు ఉన్నాయి, దానికి బళ్ళు పెట్టారు, బళ్ళు పెట్టి నాశనం చేశారు అని. మేము బళ్ళు పెట్టాము, ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి పంచేటువంటి కార్యక్రమం జరిగింది. అక్కడో ఇక్కడ పొరపాట్లు జరిగి ఉండొచ్చు. మొత్తం అంతా పీడిఎస్ రైస్ అంతా మేమే దగ్గరుండి పంపించేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు పంపిస్తున్నారు దగ్గరుండి. ఈ సంగతి తేల్చండి. ఈ ఎంవి కనిష్ఠ పట్టాభి ఆగ్రో నేను